తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. కార్తీక మాసం ప్రారంభోత్సవం సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్తీక మాసమంతా అర్జిత అభిషేకాలు, గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు, పాత కేసుల్లో నిందితులు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు ఇళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 85 బైకులు, 4 ఆటోలను సీజ్ చేశారు. అక్రమ మద్యం, గంజాయి, గుట్కా వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఎస్పీ వివరించారు. ఉత్తరాంధ్రలో ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలో పాల్గొన్నారు. అమ్మవారి సేవకుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయంలో ఉయ్యాల కట్టి వేద మంత్రోచ్చరణల నడుమ సాంప్రదాయబద్ధంగా అమ్మవారి ఘటాలను ప్రతిష్ఠించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గోమాత పత్తి మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. అనంతరం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో మాక్ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హైమావతితో పాటు కలిసి ప్రారంభించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, మాజీ మంత్రి ఆర్కే రోజా, నటి రవళి, మాజీ డీజీఆర్పీ ఠాగూర్లు వేరువేరుగా తమ కుటుంబ సభ్యులతో స్వామివారి సేవలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయ మఠంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రి బోసరాజు, తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి దర్శించుకున్నారు. అనంతరం మంత్రాలయ పీఠాధిపతి శుభేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన ఉద్యమయోధుడు కొమరం భీం జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కొమరం భీంకు ఘన నివాళులర్పించారు. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన ఆయన త్యాగం, పోరాట స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం సలక్కనూతల గ్రామం వద్ద విషాదం చోటు చేసుకుంది. పొలం పనులు ముగించుకొని భారీ వర్షంలో ట్రాక్టర్పై వెళ్తున్న తండ్రి కొడుకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు మాదాల పెదకోటయ్య, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా కొండపిలో పోలీసుల అమరల వీరుల వారోత్సవాలు సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. పోలీసుల త్యాగాలకు ప్రతీకగా నిలుస్తున్నారని, ప్రజలకు రక్షణ కవచం లాంటి వారన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ లలితా సోమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి రోజు కావడంతో తెల్లవారుజాము నుండే రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఇక్కడ సప్తనదీ సంగమం, కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్నారు.